వెల్కమ్ టు మెగా 9 టీవీ. తిరుపతిలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. మినర్వా గ్రాండ్ హోటల్లో సీలింగ్ కుప్పకూలింది. హోటల్లోని 314 నంబర్ గల గదిలో అర్ధరాత్రి పీఓపీతో చేసినటువంటి సీలింగ్ ఒక్కసారిగా ఊడిపోయింది. దీంతో భయాందోళనకు గురైన భక్తులు బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో 2 భక్తులు గాయపడ్డారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. తిరుపతిలోని హోటల్ మినర్వాలో 314 రూమ్లో పైకప్పు పడిపోవడంతో 2 భక్తులు గాయాలకు గురయ్యారు. అంటే తిరుపతి ఇలాంటి పవిత్ర పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు యొక్క దర్శనానికి, శ్రీవారి దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. అయితే ఈ వచ్చిన సమయంలో కొంతమంది ఇక్కడ తిరుమలలో రూములు దొరకని వారు, అలాగే కొంతమంది సెలబ్రిటీలు తిరుపతిలో బస చేసి ఆ తర్వాత తిరుమలకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే తిరుపతిలో ఉన్న హోటల్ మినర్వా ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ హోటల్లో తరచూ సెలబ్రిటీస్ కూడా వచ్చి ఇక్కడ స్టే చేస్తుంటారు. అయితే ఈ సమయంలోనే నిన్న అర్ధరాత్రి 1 గంట సమయంలో ఒక 314 గదిలో పైకప్పు ఒకసారిగా ఊడి పడిపోవడంతో అక్కడ ఉన్న స్టే చేసిన భక్తులు 2కి గాయాలయ్యాయి. అంటే ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ యొక్క మినర్వా హోటల్లో ఇలాంటి ఘటన జరగడం యొక్క భక్తుల్లో కొంత ఆందోళన కలిగిస్తుంది. అంటే 1990 ఆ తర్వాత యొక్క ఆ సమయంలో ఈ యొక్క హోటల్ నిర్మాణం జరిగినట్లు కూడా తెలుస్తుంది. అంటే మినర్వా హోటల్కు ముందు ఓర్వశి హోటల్ను నడిపేవారు. ఆ తర్వాత మినర్వా హోటల్ వారు ఆ ఓర్వశి హోటల్ నుంచి వాళ్ళు తీసుకొని దీన్ని రీమోడల్ చేసి ఆ తర్వాత కొత్త హంగులతో ఈ యొక్క తీర్చిదిద్ది హోటల్ మినర్వాగా పేరు పెట్టి ప్రస్తుతం నడుపుతున్నారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా ఈ హోటల్ నడుపుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ హోటల్లో ప్రస్తుతం ఉన్న ఆ యొక్క బిల్డింగ్ యొక్క సామర్థ్యం కానీ, అలాగే దాని యొక్క నాణ్యత కానీ పూర్తిగా కోల్పోవడం వల్లే ఈ యొక్క ఘటన జరిగినట్లు కూడా తెలుస్తుంది. అంటే నైట్ 1 గంట సమయంలో స్టే చేసిన భక్తులు పెద్ద ఎత్తున కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న రూముల్లో ఉన్న ఇరుగు పొరుగు వాళ్ళు కూడా పెద్ద ఎత్తున భయకంపితులై రోడ్లకు పరుగులు తీశారు. వెంటనే పోలీసులకు, అలాగే ఫైర్ స్టేషన్ సిబ్బందికి కూడా సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ స్టే చేసిన ఉన్న భక్తులందరూ కూడా ఖాళీ చేసి వేరే హోటల్కి పంపడం కూడా జరిగింది. పురాతనమైన భవనంలో ఈ యొక్క హోటల్ నడుపుతుండడమే కారణంగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినట్లయితే కొంత పిచ్చులు కూడా ఊడినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి గతంలో కూడా ఓర్వశి హోటల్ నడుపుతున్న పరిస్థితుల్లో ఒక గోవింద సినిమాను కూడా ఇక్కడ చిత్రీకరించిన సమయం కూడా ఉంది. అయితే 1990లో నిర్మించడం కావడంతోనే ఒక పటిష్టత దెబ్బతిని ఈ యొక్క పైకప్పులు ఊడిపడినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే భక్తులు అంటే తిరుపతి నడిబొడ్డున ఉన్న ఈ యొక్క హోటల్ మినర్వా అటు బస్టాండ్కి, ఇటు రైల్వే స్టేషన్కు దగ్గరగా ఉండడంతో ఎక్కువ మంది భక్తులు ఇక్కడ ఈ హోటల్లో బస చేసే అవకాశం ఉంది. అంటే దీనిపై జరిగిన సంఘటన పైన అటు మున్సిపల్ కార్పొరేషన్, టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇటు రెవెన్యూ శాఖ అధికారులు కూడా స్పందించారు. ప్రస్తుతం దీన్ని సీజ్ చేశారు. అంటే ప్రస్తుతం ఇది ఉన్న భవనం ఉన్న సామర్థ్యం ఏంటి, దాని యొక్క నాణ్యత, అలాగే వీటన్నిటిని పరిశీలించిన తర్వాత ఒక నివేదికను తయారు చేసి ఆ నివేదికను పై అధికారులకు సమర్పించిన తర్వాతే ఈ యొక్క హోటల్ను తిరిగి పునఃప్రారంభించబోతున్నారు. అంటే ఇలాంటి ఘటనలు జరగడం కొంత భక్తుల్లో కూడా కొంత ఆందోళన కలిగిస్తుంది. అంటే నిత్యం లక్షలాది మంది భక్తులు యొక్క తిరుపతికి వస్తుంటారు. ఈ సమయంలో ఇలాంటి హోటల్ అంటే ప్రాముఖ్యత పేరున్న హోటల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతా సాదాసీదా హోటల్లో పరిస్థితి ఏంటనేది కూడా భక్తుల్లో అనుమానాలు రేకిస్తుంది. అంటే తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలోనే, టెంపుల్ సిటీలోనే ఇలాంటి సంఘటనలు జరగడం అటు అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని కూడా వెత్తి చూపిస్తోంది. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.